ముఖ్యమంత్రి గారే స్వయంగా దానం నాగేందర్ గారిని, కడియం శ్రీహరి గారిని, అలా ఉన్న ఇంకా తతిమ ఎమ్మెల్యేలు అందరినీ కూడా పిలిపించి మీరు ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలని తనే కూసబెట్టుకొని సభ లోపల పక్కన కూసబెట్టుకొని చెప్పి పోయి మాట్లాడిస్తారు. ఫస్ట్ దానం నాగేందర్ గారు మాట్లాడతారు నోటికి వచ్చినట్టు. నాగేందర్ గారు కూడా ఏం మాట్లాడతారు ఆ రోజు, ఇంతకుముందు ఆల్రెడీ నీకు అయింది, మళ్ళా కూడా నేను హైదరాబాద్లో తిరిగాని ఏమనుకుంటున్నావు అని నాగేందర్ గారు మాట్లాడతారు. నాగేందర్ నువ్వు కూసో, వీళ్ళిద్దరు పోటీ పడుతురు, కూసో నువ్వు కూసో అని ఈయన వెనుక నుంచి లేస్తాడు. లేచి ఈయన తను మాట్లాడి ఆయనకి అన్నం పెట్టిన కేసీఆర్ గారి గురించి, కడియం శ్రీహరి గారికి కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిరండి. ఆయన తీసుకొచ్చిండు, ఎమ్మెల్సీ చేసిండు, డిప్యూటీ సీఎం చేసిండు, ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఇంకా ఏం చేస్తానండి మంచిగా. ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్లో రాజయ్య గారు ఉంటే తనని తీసేసి మరీ టికెట్ ఇచ్చిండు. వారి బిడ్డకు కూడా టికెట్ ఇచ్చిన తర్వాత ఈయన మోసం చేసి అమ్ముడు వేయండు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి. సరే పోయిన తర్వాత నేను ఒక్కటే అడుగుతున్నా, నేను ఒక్కరిని అడిగింది కాదు ఆ రోజు, మొత్తము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి శాసనసభ్యులు, ఆ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు, నువ్వు మాట్లాడే మాటలు బాగా మాట్లాడుతున్నావు, నీది ఏ పార్టీ ఫస్ట్ చెప్పు, నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు అది చెప్పు. మరి నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ అయితే మా పక్షాన నిల్చోవాలి కదా, ఈ కాంగ్రెస్ వాళ్ళ పక్షాన రేవంత్ రెడ్డి వెనక ఎందుకు కూర్చున్నావు అని మేము అడుగుతున్నాం తప్ప.